ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. నిన్న అపోలో అధినేత అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారి 93వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మనవరాలు అదేవిధంగా మెగా కోడలు అపోలో సంస్థల వైస్ చైర్మన్ అయినటువంటి ఉపాసన గారు, కొణిదెల ఉపాసన గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 109 అంగన్వాడీల అభివృద్ధికి తను సంకల్పిస్తానని చెప్పి ప్రకటన వెలువచ్చడం జరిగింది. దానిలో భాగంగా దాన్ని పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అంగన్వాడీలు అనేవి మనందరికీ తెలిసిందే. బాలింతలు అదేవిధంగా గర్భిణీ స్త్రీల పౌష్టికాహారం లేదా వాళ్ళ ఆరోగ్యం విషయంలో తీసుకునే శ్రద్ధ విషయంలో కానీ లేదా పసిపిల్లల ఆరోగ్యం విషయంలో కానీ పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటి అభివృద్ధికి తాను వంతు సాయంగా ఒక మెగా ఫ్యామిలీ నుంచి మెగా కోడలిగా అదేవిధంగా అపోలో సంస్థల వైస్ చైర్మన్గా తన తాతగారి పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న ప్రకటన వెలువరించడం అనేది అందరికీ ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకనంటే సుమారు 1000 రోజుల పాటు బాలింతలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఇటు బాల శిశువులకి కూడా పౌష్టికాహారాన్ని అందించి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం అనేది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గాల్సిన విషయం. ఎందుకంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది, సాయం చేసే గుణం మాత్రం కొంతమందికే ఉంటుంది. అది మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉండడం అనేది అది ప్రతి ఒక్కరూ కూడా అభినందించాల్సిన విషయం. సో ఆ అభినందనని ఇటు పిఠాపురం జనసేనకు సంబంధించి వేరే మహిళలు నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో వేరే మహిళలు అందరూ కూడా ఉపాసన గారికి థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞత తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన వేరే మహిళలు ఒకసారి మనం వాళ్ళ స్పందనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏంటి ఉపాసన గారు నిన్న వాళ్ళ తాతగారు 93వ పుట్టినరోజును పురస్కరించుకొని పిఠాపురం నుంచి అంగన్వాడీ మోడల్ కేంద్రాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని ప్రకటించడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే ఆవిడ మొదటగా పిఠాపురం నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉపాసన గారు ఎప్పుడు కూడా చాలా విప్లవాత్మకమైన సేవా తత్వంతో కూడిన ఆవిడ. ఎందుకంటే ఆవిడ పెరిగిన విధానం, ఆవిడకున్న స్టేటస్ మనం అసలు చూసుకుంటే ఆవిడ చాలా సామాన్యంగా ఉండి ఈరోజు ఒక అపోలో హాస్పిటల్స్కి అధినేతకి మనవరాలైనటువంటి ఉపాసన గారు, అదేవిధంగా మన పద్మ విభూషణ్ చిరంజీవి గారి కోడలుగా అటు చూసినా ఇటు చూసినా కూడా చాలా పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ సామాన్యరాయలుగా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో విధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు 109 అంగన్వాడీ కేంద్రాలు నేను డెవలప్ చేస్తానని చెప్పి ఆవిడ నేను స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా పిఠాపురం నుంచే నేను అది మొదలు పెడతానన్నారు. ప్రతి మాతా శిశువు సంక్షేమానికి నేను కృషి చేస్తానని ఆవిడకి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అది మనందరం కూడా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు రోజు రోజుకి కూడా మనం చూసుకుంటే ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏదైతే వాగ్దానాలు చేశారో అది ఒకటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. 8 నెలల కాలంలో మనం చూసుకుంటే చాలా కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ఉపాసన గారు చేసే ఈ మంచి కార్యక్రమానికి మేమందరం కూడా పిఠాపురం జనసేన తరపున, అలాగే మా వీర మహిళ నాయకుల తరపున, కార్యకర్తల తరపున అందరి తరపున కూడా నేను ఆవిడకి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెగా ఫ్యామిలీలో ఎవరు ఏ కార్యక్రమం నుంచి ప్రారంభించాలనుకున్నా ఫస్ట్ పిఠాపురాన్ని వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నారు. అలాంటి సందర్భంలో ఒక పిఠాపురం స్థానికులుగా మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా పిఠాపురం స్థానికులుగా ఉండి ఈరోజు మేము ఒక సేవా కార్యక్రమానికి నిలువెత్తు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడంలో మేము ఎంతో ధన్యులమయ్యాం. ఈరోజు సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం కూడా ప్రతి ఒక్క మనిషికి ఎంతో ముఖ్యమైన అంశం అది. అలాంటిది ఈరోజు మన ఆరోగ్యాన్ని ఇంత మెరుగుపరుచుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉంటే మనుషులు ఎంతో సురక్షితంగా అలాగే సంరక్షణగా ఉంటారని ఆలోచించి ఆ విధంగా ఉపాసన గారు ఈరోజు ఈ అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి ఆరోగ్యాన్ని అందించిన మెగా ఫ్యామిలీ అందరికీ కూడా మా పిఠాపురం నియోజకవర్గ వీర మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గ స్థానికులుగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఉపాసన గారు అంటే పెద్ద ఫ్యామిలీ కోడలు, అదేవిధంగా ఒక పెద్ద సంస్థకి వైస్ చైర్మన్ ఆవిడ, అలాంటి మేడం గారు పిఠాపురం అభివృద్ధిలో తాను కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆవిడ స్పందన చూస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. అపోలో
మరి వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి గారికి మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన సందర్భంగా వైస్ చైర్మన్ ఉపాసన గారికి కూడా ఇక్కడే పిఠాపురంలో మొట్టమొదటిగా మొదలుపెట్టి 109 అంగన్వాడీ కేంద్రాలు మొదలుపెట్టడం అది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక మెరుగైన కేంద్రాన్ని తీసుకొచ్చి ఎందుకంటే పోషకాహారంగా తీసుకొచ్చి అలాగే మహిళలకి శిశువులకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ 109 కేంద్రాలు తీసుకురావడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాం. అదే కాకుండా మరి డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో అలాగే వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే మరి ఉపాసన గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇలా చేయడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో కూడా జరగలేనివన్నీ కూడా నేను చేసి చూపిస్తానని చెప్పి మరి మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రత్యేకంగా చూస్తున్నారు, ఎన్నో గొంతులు కప్పబెట్టి మరి రోడ్లు కూడా ముందు బాగు చేశారు. అలాగే మరి తాగునీటి ప్రతిదీ కూడా అన్ని కూడా చేసుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఉపాసన గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఎందుకంటే మాతా శిశు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీల అభివృద్ధికి ఆవిడ పూనుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఒక స్త్రీగా అదేవిధంగా ఒక జనసేన వీర మహిళగా మీ స్పందన ఏ విధంగా ఉంది? మరి ఎన్నికల సమయంలో మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతాననే మాట ఏదైతే ఉందో అది అక్షరాల ఆయన నివర్తించడంలో చాలా ముందడుగులు వేస్తూ ఉన్నారు. అదే క్రమంలో మరి రోడ్లైనా కానీ నీటి సంబంధించిన విషయాలైనా కానీ అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సర్వీస్ అంటేనే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆ మెగా ఫ్యామిలీ కోడలు అయినటువంటి శ్రీ ఉపాసన గారు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అండి. పిఠాపురం జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ స్పందనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఉపాసన గారు ఈ అంగన్వాడీ కేంద్రాల పైలట్ ప్రాజెక్ట్ ని పిఠాపురం నుంచి ప్రారంభిస్తానని అన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ముందుగా ఉపాసన గారికి మహిళా లోకం తరఫున అట్లాగే మా పిఠాపుర వీర మహిళలందరి తరఫున ప్రజలందరి తరఫున కూడా ఆవిడకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో కూడిన అభినందనలు తెలియజేస్తున్నాము. ఉపాసన గారు ఇప్పటి నుంచే కాదండి, చాలా రోజుల నుంచి కూడా ఈ మెగా ఫ్యామిలీలోకి వచ్చి దానికి ఎట్లా కనెక్ట్ అయ్యారు అని అంటే ఆవిడ బై బర్త్ కూడా ఆవిడ గోల్డెన్ స్పూన్ అయినప్పటికీ కూడా ప్రజలందరి కోసం ఆలోచించే తీరు విధానము మనుషుల్ని ఎలా చూస్తారు అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఆమె అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్న నర్సులందరినీ కుర్చీలో కూర్చోబెట్టి ఆమె కింద కూర్చుని వాళ్ళతో మీటింగ్ జరిపినవి గడిపిన క్షణాలన్నీ కూడా మనం చూసాము. అంటే ఆమె మనుషులకి ఎంత విలువిస్తారు, మానవత్వాన్ని ఎంత నిమ్రీకృతమైంది అనేది దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అది. అట్లాగే ఇప్పుడు వాళ్ళ తాతగారైనటువంటి ప్రతాప్ రెడ్డి గారి 93వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె తీసుకున్న ఒక మంచి నిర్ణయం ప్రజలందరికీ కూడా అంటే గర్భిణీ స్త్రీలకి అట్లాగే బాలింతలకి అట్లాగే పిల్లలకి ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత 1000 రోజుల్లో చాలా ఇంపార్టెంట్ డేస్ అవి. ఆ 1000 రోజుల్లో ఎటువంటి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి అంగన్వాడీని మోడల్ అంగన్వాడీ స్కూల్స్గా తీర్చిదిద్దాలి అని ఆ పైలట్ ప్రోగ్రామ్ పిఠాపురం నుంచి మొదలు పెట్టాలి అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పిల్లలకి సంరక్షించడము, బాలింతల్ని గర్భిణీ స్త్రీలని మాత్రమే కాకుండా వీళ్ళకి ఒక ఆర్థికపరమైన విధంగా కూడా వీళ్ళకి ఒక డెవలప్మెంట్, ఆర్థికంగా కూడా వీళ్ళకి ఒక డెవలప్మెంట్ రావాలి అనే ఉద్దేశంతో కూడా ఉపాసన గారు తీసుకుంటున్న నిర్ణయానికి కూడా మేము ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మీరు అనుకున్న ఒక మంచి సంకల్పానికైతే మేమందరం కూడా తోడ్పాటుగా ఉంటాము. అట్లాగే ఇది దిగ్విజయంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జనసేన వీర మహిళలు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల మహిళా విభాగ కన్వీనర్ అయినటువంటి చల్లా లక్ష్మి గారు, వాళ్ళ జనసేన వీర మహిళల స్పందన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన గారికి ఖచ్చితంగా మేము కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే మాతా శిశు మరణాల విషయంలో ఆవిడ తీసుకునే ప్రోత్సాహం, అదేవిధంగా బాలింతలు అదేవిధంగా గర్భిణీ స్త్రీల పట్ల ఆవిడ తీసుకునే ప్రత్యేక శ్రద్ధకి పిఠాపురం నియోజకవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన అభివృద్ధిని పరిగెట్టిస్తున్నారు. దానికి తోడు మెగా ఫ్యామిలీ కూడా సహకరించడం అనేది మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల
నిజంగా పుణ్య ఫలం అది. ఎందుకంటే మా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేది మా అదృష్టం అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.